వెల్కమ్ టు హెల్త్ ప్లస్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్, ఈ వీక్ ఏమేం సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు మీరు? ఈ వీక్ కూడా ప్రతి వారం ప్రజలకు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ప్రతి వారం కూడా కొత్త కేసులు సక్సెస్. అసలు కార్పొరేట్ హాస్పిటల్లో, హైదరాబాద్లో ఉండే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంటే లేదు, సక్సెస్ కాని కేసులను హోమియోపతిలో సక్సెస్ చేస్తున్నామంటే ప్రజల లోపల ఒకటి ఏముండాలంటే, ఎలాంటి వ్యాధి వచ్చినా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు ఇస్తే పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది ప్రజలకు గుర్తుంచుకోవాలి. ఎక్కడో పోయి హాస్పిటల్ పెద్ద మీద షోకిళ్ళు చూసి కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టి బాధలు పడుకుంటూ వచ్చేటోళ్ళు ఎంతమంది బాధపడుతున్నారో మీరు చూడండి. ఇలా చూపిస్తా, ఇల్లు జాగలు అమ్ముకొని లక్షల రూపాయలు హాస్పిటల్ పెట్టి కూడా తక్కువ కాకుండా మళ్ళీ సేమ్ బాధతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. హోమియోపతిలో ఏ సమస్య వచ్చినా మంచి డాక్టర్ దగ్గర, మరి ఎక్కడనో గుడ్డిగా గల్లీలో డాక్టర్ దగ్గర పోయి చూయించుకుంటే హోమియోపతి కదా అనుకుంటే కాదు. హోమియోపతిలో వ్యాధి నిర్ధారణ చేసి కరెక్ట్ మందు, క్వాలిటీ మందు ఇచ్చే డాక్టర్ ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. కొంతమంది వేరే దగ్గర హోమియోపతి వాడినాం సార్, 3 ఏళ్ళు వాడినాం, 2 ఏళ్ళు వాడినాం, ఫెయిల్ అయినామని వస్తున్నారు. అది తప్పు, సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకోవాలి మనుషులు. పబ్లిక్లా ఏం రావాలంటే, ఎక్కడైనా హోమియోపతి ఫెయిల్ అయిందంటే, తక్కువ కాలేదంటే అది వైద్యం తప్పు కాదు, హోమియోపతి సిస్టమ్ తప్పు కాదు, డాక్టర్ తప్పు, పేషెంట్ల తప్పు అని గుర్తుపెట్టుకోవాలి. అట్లా అన్నప్పుడు మీరు డాక్టర్ మార్చుకోవాలి, మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ కావాలి. కానీ ఇది ఇచ్చే మందులు తినుకుంటూ అట్లాగే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటే పని చేయకపోతే మీరు వాడి అలసిపోయి హోమియోపతి వాడినం తక్కువగా అనొద్దు. హోమియోపతి పవర్ఫుల్, దాన్ని కరెక్ట్ ఉపయోగించే డాక్టర్ కావాలి. ఈరోజు మన విజయవాడ బ్రాంచ్లో ఒక యంగ్ బాబు 35 ఏళ్ళ పిల్లవానికి గుండెకు సప్లై చేసే రక్తనాళాలు జామ్ అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. దానివల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ అంటారు దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండె ఆపరేషన్ చేయాలి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే మరి గ్యారంటీ కూడా లేదు. మరి బతకొచ్చు సావచ్చు అంటే భయమవుతుంది కదా ఎవరికైనా. భయపడి ఆ పిల్లవాడు అక్కడ పోకుండా మన దగ్గరికి రావడం జరిగింది. మనం మందులు ఇచ్చిన వితిన్ 1 మంత్లో 10 అడుగులు నడవలేక దమ్ము ఎగపోతుండే పిల్లవాడు రోజు 3 కిలోమీటర్లు ఇచ్చినాక ఎన్ని రోజుల కంటే వారం రోజులలోనే 3 వాకింగ్ స్టార్ట్ చేసిండు. రోజు 3 కిలోమీటర్లు పోకడా, 3 కిలోమీటర్లు రాకడా, అంటే 6 కిలోమీటర్లు నడుస్తున్నా ఎలాంటి దమ్ము లేదు. మరి చూడండి, ఎంత సింగిల్ డోస్ హోమియోపతి పడితే అద్భుతంగా మాయమైపోతుంది వ్యాధులని. ఇలాంటి శక్తివంతమైన పవర్ఫుల్ మందు హోమియోపతి కనిపెట్టిండు శామ్యూల్ హనుమాన్ గారు. ఆ మాస్ మందులు మింగి డోసేజ్ ఎన్ని రకాల వ్యాధులు ఉంటే అన్ని రకాల ట్యాబ్లెట్స్ మింగవరకల అవి మింగినాక స్టమక్ అన్నం సంచిలో కరిగి అవి అంతా పొక్కడం వల్ల ఆ కెమికల్ మందుకు ఆ స్టమక్ పొక్కుతుంది, ప్లస్ పేగులు పొక్కుతున్నాయి. దానివల్ల కడుపులో మంట, యాసిడిటీ, అజీర్ణము, కడుపులు టైట్ అవుతున్నాయి, పేగులు టైట్ అవుతున్నాయి అంటారు. అంత కారణం ఓవర్ డోసులు మందులు వాడడమే. అవి మింగిన తర్వాత ఆ టాబ్లెట్స్ అన్నీ కూడా ఆ కెమికల్ అంతా బ్లడ్లో కలుస్తుంది, రక్తంలో అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ కెమికల్. అంతటా అవసరం లేదు, మనకి ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పోవాలంటే పోతుంది ఆ రక్తం, ఒళ్ళంతా తిరుగుతుంది. దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలోపతి వైద్యం వల్ల. లివర్కి అవసరం లేదు, లివర్కి పోతుంది, గుండెకి అవసరం లేదు, గుండెకి పోతుంది మందు, బ్రెయిన్కి అవసరం లేదు, బ్రెయిన్కి పోతుంది. దానివల్ల అవసరం లేని దగ్గర కెమికల్ పోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అది గుర్తించి డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు ఇది కరెక్ట్ కాదు, ఇంత మందులు మింగడము, ఇది అనవసరంగా అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది బ్లడ్లా, అది కాదని చెప్పి ఇంకో ట్రాక్ కనిపెట్టిండు. ఇంకో ట్రాక్ నాలుక మీద మందు వేసుకుంటే తీపి గుల్కలు
హోమియోపతి నాలుగవి చప్పరిస్తే చాలు డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి అవసరం ఉన్న దగ్గరికి పోతుంది మందు. చూడండి ఎంత అద్భుత వైద్యం ఇది. ఫ్లైట్ ఎక్కినట్టు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే విజయవాడ గంట సేపట్లో దిగుతాం, ఈడ ఎగురుతుంది ఆడ దిగుతుంది. మరి బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సు ఎక్కితే మూలలన్నీ అన్ని విలేజ్ తిరుక్కుంటూ పోయే వరకు 4 గంటలు 5 గంటలు అవుతుంది. మరి ఆ ఫ్లైట్ ఎంత స్పీడో హోమియోపతి అంత స్పీడ్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. కరెక్ట్ మందు, కరెక్ట్ డోసు, క్వాలిటీ మందు పడితే వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ అని చెప్తున్నా గతం నుంచి కూడా. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు చెప్తారు. ఆ గుండె సంబంధించిన పిల్లవాడు ఎంత అద్భుతంగా తగ్గిపోయింది అనేది చెప్తాడో మీరు వినండి. శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప చింతపూడి దగ్గర అండి. చింతపూడి దగ్గర. ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఏంటి సాలి, కొంచెం సాలిగా అట్టా ఉంటాం, పని చేసుకోలేకపోవటం, సాలి వస్తుందండి. చలి వస్తుంది, దమ్ము వస్తుంది. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్న. ఏం ఆపరేషన్? హార్ట్ సర్జరీ, ఓపెన్ ఆపరేషన్ చేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీయా? అమ్మో. మరి అంటే పోలేవు, ఆపరేషన్ చేసుకోలేవు? చేయాలండి. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప? నెల రోజులలో ఏమేమి తక్కువ ఉంది? నడుస్తున్నా, సాలిగా 3 కిలోమీటర్లు వెళ్తున్నా, వస్తున్నా. అప్పుడు నడవకపోతుంటే? నడవలేకపోయాను. ఎంత దూరం నడుస్తుంటే అప్పుడు? అప్పుడే కోసుడు కూడా వెళ్ళలేకపోయాను. 3 కిలోమీటర్లు వెళ్ళి 3 కిలోమీటర్లు వస్తున్నాను. 6 కిలోమీటర్లు నడుస్తున్నావు, అయినా నీకు ఆయాసం రాకుండా అయింది. అదే నీకు బ్లాక్స్ ఉన్నాయి. నీకు కరోనా రాత్రిలో బ్లాక్ ఉన్నది, ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ లేకుండా బ్లాక్స్ కూడా కరిగిపోతుంది అని చెప్పి ప్రజలకు తెలవడానికి నీకు తగ్గింది కాబట్టి ప్రజలకు కూడా తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఇంకా నువ్వు 1 నెల కాదు, ఇంకా 6 నెలలు వాడి మొత్తం మంచిగా నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? పేరు? డి హర్షంత్ అండి. హర్షంత్ ఎవరి పేరు? పేషెంట్ పేరు. నీ కొడుకు పేరు? అవునండి, నా కొడుకు. కొడుకుకి ఏం ప్రాబ్లం ఉండేని వచ్చిన ఈశ్వరప్ప? మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? తన 6 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? మెడిసిన్ లేదన్నారు. మెడిసిన్ లేదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 మంత్ అండి. ఏం బాధ ఉండే ఆయనకు అప్పుడు? అంతకుముందు పడిపోయేవాడని, నడిచేవాడు కాదండి. నడిచేవాడు వాడు కింద పడిపోతుండే నడిస్తే. ఇప్పుడు పడిపోయేవాడు. ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక కొంచెం బెటర్ అండి, నడుస్తున్నాడు. కొంచెం నడుస్తుండు కానీ స్లో నడుస్తున్నాడు. ఎన్ని నెలలు? 3 నెలలు అయినా? 3 నెలలు. ఇంకా 6 నెలలు అయితే రన్నింగ్ చేస్తాడు. రన్నింగ్ చేశాక వాడు. పేరు? భార్గవ్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? పిడుగురాళ్ళ, విజయవాడ బ్రాంచ్కి వచ్చిర్రు. ఏం బాధ ఉండే పిల్లవానికి? ఫస్ట్లో సరిగ్గా నడవలేకపోవటం, మస్కులర్ డిస్ట్రోఫీ. అప్పుడు ఏమైతుండే? పడిపోతుండే? పడిపోతుంటాడు. అంటే ఎక్కువసేపు నడవలేడు, కోల్పడుతుంది. కింద కూడా పడిపోతాడు. ఎక్కువసేపు నడవలేడు. అయితే ఈ మందులు వాడి 5-6 నెలల నుంచి వాడుతున్నాం సార్. ఇప్పుడు కింద పడకుండా నడుస్తా, అంటే ఎప్పుడో ఒకసారి పడతారులే కానీ, కాకపోతే ఇప్పుడు బాగా ఊరంతా తిరుగు రావటం, నడవటం బాగుంది సార్. బాగా ఊరంతా తిరుగుతున్నాడు. అప్పుడు తిరగకపోతుండే. తిరగలట్లా. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు నడవలేరు, వీల్ చైర్లో కూర్చుని పోతాడు, చనిపోతాడు, ట్రీట్మెంట్ లేదని చెప్పారు సార్. అట్లా చెప్తారు డాక్టర్లు? చెప్పొద్దు కదా అట్లా. అట్లాగే చెప్పారు సార్. చనిపోతారని చెప్తారా? చెప్పొద్దు కదమ్మా. ఆ రోగానికి మందు లేదంటే కనిపెట్టలేదు అసలు. అందులో కనిపెట్టలేరు. అలోపతి వేరు, హోమియోపతి వేరు. అలోపతి లేని మందులు ఇల్లు ఉంటాయి. మంచిగా ఎత్తున్నాడు పిల్లగాడు. ఇంకా 6 నెలలు కానీ 7 కానీ మంచిగా నడిచి రన్నింగ్ చేసేదాకా చేపిస్తాను. ఓకే? ఏం పేరు? నాగమల్లేశ్వర స్వామి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? ఏలూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లమ్స్. సీరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్. ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేయించుకోవాలన్నారు సార్. డయాలసిస్ అన్నాను. 40% డ్యామేజ్ అయ్యి అన్నారు. మరి డయాలసిస్ అంటే పోలేవా? వెళ్ళలేదు సార్ డయాలసిస్. వెళ్ళకుండా ఈశ్వర ఇంకెక్కడే వాడినావు? ఇంతకుముందు విఆర్కే డైట్ ఒకటి వాడాను సార్. నేలకొండపల్లి ఒకటి వాడాను. అక్కడెక్కడ నాకు రిజల్ట్ దొరకలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2nd మంత్ సార్. 1 నెల వాడినావు, ఇది 2వ విజిట్. 1 మంత్లో ఏం డెవలప్ అయింది? సీరం క్రియాటినిన్ నాకు 3.6 నుంచి 2.9 వచ్చింది. గుడ్. బాడీ ఎట్లా ఉంది? సిమ్టమ్స్ అంతా బాగానే ఉంది సార్. అప్పుడు ఏముండే సిమ్టమ్స్? అంతకుముందు చేతులు అయ్యి షివరింగ్ వచ్చేవి, ఏళ్ళు అయ్యి వంకర పోయాయి సార్. ఇప్పుడు అంత పోతుంది.
ఇప్పుడు అంతా మంచిగా సిమ్టమ్స్ వంకర ఒకడ నీరసం అంతా తగ్గింది, మార్పు వచ్చింది, తగ్గలేదు, మార్పు అవుతుంది, మందు పనిచేస్తున్నట్టు అట్లనే కంటిన్యూ చేయాలి. అమ్మ చెప్పు. చాలా ఇబ్బంది పడుతుంది సార్. అప్పుడు పైకులు అన్ని నొప్పులు అని ముందుకు ఇప్పటికి ఏం డెవలప్ అయింది? పైకులు బాగా నొప్పి అనేవాడు సార్. అసలు చాలా వీక్ అయిపోయారు, వెయిట్ కూడా బాగా లాస్ అయిపోయారు. ఇక్కడ రాకముందు డైట్లో బాగా బాడీ అంతా ర్యాషెస్ వచ్చి వెయిట్ లాస్ అయిపోయి 2-3 సార్లు కళ్ళు పడిపోయారు. ఇక్కడ రాకముందు ఆ సమస్య ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులే? 1 మంత్. 1 మంత్లో ఏం డెవలప్ అయింది? ఆయన డ్యూటీ ఆయన వెళ్ళిపోతున్నారు, డ్యూటీకి వెళ్తున్నాడు. డ్యూటీకి ఆయన వర్క్ అంతా ఆయన చేసుకోగలుగుతారు. గుడ్. ఇట్లనే మెయింటైన్ చేయి, ఇదే పరిచయం ఇట్లాగే ఉండాలి, ఇప్పటిదాకా ఎట్లున్నారో అట్లే ఉండాలి, ఓవర్గా చేయొద్దు. ఏమి ఉప్పు కారం చప్పగా తిను. ఏం పేరు? అర్చన్. అర్జున్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏడుంటారు? పద్మనాభ నారాయణ. అమ్మ చెప్పు, ఏం బాధ బాబుకు? బాగా హైపర్ ఉంటాడండి. ఆయన లక్షణాలు చెప్పు, ఆమె ఏమేమి చేస్తున్నాడో లక్షణాలు చెప్పు నాకు అన్ని. అసలు ఒక్క క్షణం కూడా ఒక దగ్గర కూర్చోడు. అసలు రెస్ట్లెస్నెస్ మొత్తం. బాగా టీత్ గ్రైండింగ్ చేస్తాడు, టీత్ పళ్ళు కొరుకుతుంటాడు, పళ్ళు కొరుకుతాడు, కర్ర 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 శబ్దం వస్తుంది. రాత్రి బాగా పళ్ళు కొరుకుతాడు. మనం ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా ఫోకస్ ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు, ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషనే ఉండదు. అసలు ఇష్టమైన పని చేస్తున్నా కానీ వెళ్ళి ఉరికి వస్తాడు మళ్ళీ ఒకసారి. ఇక ఆపలేం పట్టలేము. కోపం అనేది అలసట అనేది చెప్పడానికి రాదు. అది కోపంలో బయటికి వచ్చి బాగా కొరికేస్తుంది. పండు పచ్చగా ఇప్పుడు తోపుతలేడు, పండు ఊడిపోయిందా? ఓకే. ఇది పండ్లు కొరకడం అనేది అది వామ్స్ సంబంధించింది. పొట్టల్లో వామ్స్ ఉండడం వల్ల ఇరిటేషన్తో పండ్లు కొరుకుతాడు. అది మెంటల్గా రెస్ట్లెస్ ఉన్నాడు, అది ఆర్టిజం అంటారు దీన్ని. మైండ్ డెవలప్మెంట్ కరెక్ట్ లేదు, స్లో. మాటలు మెల్లగా వచ్చినాయా? అది మాటలు మెల్లగా వస్తాయి, నడక మెల్లగా వస్తుంది. వాళ్ళకు చిన్నప్పుడు 1 ఇయర్కే వచ్చేటువంటి మైల్ స్టోన్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి వస్తాయి. అయితే దీనికి హోమియోపతిలో మంచి మందు ఉన్నది, తెలియక పిల్లలకు ఎక్కడెక్కడో తీసుకుపోయి ఉన్న మైండ్ ఖరాబ్ చేస్తారు. ఇంకా అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. ఈ మందులు ఇవాళ వచ్చారు కదా, మళ్ళీ నెల లోపల ఆయన మార్పులు కనిపిస్తే అవి చెప్పాలి. ఆ కోరికే వామ్స్ అబ్జర్వ్ చేయి, మోషన్ పోతే వామ్స్ వస్తాయి, అవి అబ్జర్వ్ చేయి, స్టూల్. ఓకే. ఏం పేరు? మనదీప్. అమ్మ నీ కొడుక? ఏం బాధ ఉన్నది ఆయనకు? ఎక్కడెక్కడ తిరిగిరు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చెప్పు నాకు స్టోరీ అంతా. చిన్నప్పటి నుంచే సార్ ఫిట్స్, పుట్టినాక 3 డేస్కి స్టార్ట్ అయింది. పుట్టినాక 3 రోజుల నుంచి ఫిట్స్, ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి ఫీవర్లో వ్యాక్సిన్ వల్ల అది వ్యాక్సిన్ వేయించినప్పుడు వ్యాక్సిన్ వేసినాక స్టార్ట్ అయింది అది. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఫిట్స్ వచ్చిందని చెప్పారు. అబ్బా, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్. అదే అప్పటి నుంచి మేమంటే చూడలేదు, అప్పుడు ఫిట్స్ వచ్చిందని చెప్పారు. కానీ ఒక 19 డేస్ హాస్పిటల్ ఉన్నాడు. డిశ్చార్జ్ అయ్యాక ఫిట్స్ వచ్చి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ వస్తూనే ఉంది. మెడిసిన్ కంటిన్యూ చేస్తాం. ఏమేమి మందులు వాడుతున్నారు? లెవిపిల్ సిరప్ వాడుతుంది. అబ్బా. ఇంకా మొన్న వేరే హాస్పిటల్ పోతే ఆ టాబ్లెట్ ఇచ్చిండు, ఆ టాబ్లెట్ కూడా వాడంటాను. కానీ టాబ్లెట్ వేసినా కూడా ఏం ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. బతికిన రోజులు లేపిస్తారు. పుట్టినప్పటి నుంచి రోగం వస్తే కొడుకు పుట్టిన సంతోషమే లేకపోయా ఉన్నదా? సంతోషం లేదు సార్. ఇంకా అదే బాధ, పిల్లగాని చూసుడే ఉండదు, ఎక్కడ పోయినా టెన్షన్ ఉంటుంది. ఇక ఉండదా? మైండ్ డెవలప్ కాలేదు నాయన. అది ఆ వ్యాక్సినేషన్ ఓవర్ డోస్ వల్ల డ్యామేజ్ అయిపోయింది. మంచి యాక్టివ్ ఉంటాడు, అన్ని తెలుసు, అన్ని మాట్లాడతాడు, అన్ని పనులు చేస్తాడు. మన స్మెల్ చూసి కూడా మనం ఏం కిచెన్ లో ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటాడు. అదంతా ఉంది, షార్ప్నెస్ అంత ఉంది. కానీ వీక్నెస్ అంత నార్మల్ పిల్లల లెక్క పరిగెత్తడం, రన్నింగ్ చేయడం రాదు. అట్లా లెఫ్ట్ ఒక్కటి కొంచెం వీక్ ఉంటుంది. అది కూడా ఏ టైంలో ఇట్లా కూర్చుండి అనుకోండి, సడన్ గా ఏ టైంలో పడిపోయేది తెలియదు. ఆ ఒక్క సెకండే పడిపోతుంటాడు. ఏమైనా సపోర్ట్ ఉంటే పట్టుకుంటాడు, పక్కన ఎవరైనా ఉంటే మనల్ని పిలుస్తాడు. ఇలాంటి మానసికమైన జబ్బులు
బ్రెయిన్ సంబంధించిన కేసులు చాలా వస్తున్నాయి ఈ మధ్య మనం చెప్పినప్పటి నుంచి. అందరు కూడా మంచిగా అయిపోతున్నారు. మీరు కూడా ఇంత పెద్దగా అయ్యేదాకా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి అలసిపోయి విరక్తి వచ్చినాక మీరు ఈ టైంలో ఇప్పుడు దొరికింది. మరి ఎట్లా దొరికింది ఈ అడ్రస్? టీవీలో చూస్తే కనిపించినప్పటి నుంచి వచ్చారు. ఓకే, వెరీ గుడ్. అందుకే ప్రజలకు చెప్తున్నా, మీరు తినుండ్రి అనుభవించిన ప్రజలకు చెప్పుకోవాలి. మీ లేక బాధితులు చాలామంది ఉంటారు, తెలియక మోసపోయి ఎక్కడెక్కడో పోయి నష్టపోతున్నారు, ఆరోగ్యము ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రజలు మనము మంచిగా ఇతరులకు చెప్పడం వల్ల తుమ్మ చూపించినట్టు అవుతుంది. మనం చెప్పుకోవాలి. ఓకే, మళ్ళీ నాకు మొత్తం మంచిగా వీడియో తీసుకుంటా. సురేష్ అండి. సురేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. సురేష్, నేను ఆర్టీసీ క్రాస్ హౌస్ నుంచి వచ్చినాను. ఏం ప్రాబ్లం? డాక్టర్ గారు మీ దగ్గరికి గ్యాస్ ప్రాబ్లంతో వస్తూ ఉంటాను. చాలా మాత్రం నయం అయిపోయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అయితే ఈ మధ్య కొంచెం కొలెస్ట్రాల్ పెరగడంతో నిన్నగాక మొన్న ఎందుకోసం వచ్చినావు? ఏ పొజిషన్లో వచ్చినావు? నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చాను. చాలా గడబడైపోయి గ్యాస్ పెరిగిపోయి చెమటలు వస్తూ కొంచెం దడదడగా ఉంటూ గుండె దడ, పాల్పిటేషన్, గుండె దడ కొంచెం అట్లా పదురుగా ముఖం చెమటతో వచ్చిన నా దగ్గరికి. అవునవును. అట్లా వచ్చేసరికి నేను చూస్తే హార్ట్ పాల్పిటేషన్ పెరిగిపోయింది అని మందు ఇచ్చిన కదా. మందు ఇచ్చారు. మందు ఇచ్చిన ఇక్కడే ఉన్నాగా. మందు ఇచ్చిన 10 minutesకే దేవుని మహాగురు. నువ్వు బయట దాకా పోయి మళ్ళీ వచ్చినావు వాపస్. ఆ గేట్ దాకా పోయి మళ్ళీ వాపస్ వచ్చినావు. అవును, వచ్చిన ఇక్కడనే ఉన్నావు, కాంపౌండ్లోనే ఉండి వేడి దాకా వచ్చి అద్భుతం సార్, చెమటలు తగ్గినాయి, గుండె దడ తగ్గింది, పాల్పిటేషన్ తగ్గింది అన్నావు. అప్పుడే. మరి హోమియోపతి లేట్ అంటారు కదా. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను అంటా, నువ్వేమంటావు? వెరీ ర్యాపిడ్, వెరీ ఫాస్ట్. బట్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నా కూడా అది కాదు, కానీ ఎక్స్పీరియన్స్లో ఒక అవగాహన ఉండాలా. అదే మన డాక్టర్ గారు బసవానంద్ గారు. అంతేనా? అంతే. నీ పేరు? నా పేరు రఫీ. రఫీ, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను సన్ సిటీ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చినావు? నాకు మోకాలు నొప్పులు చాలా విపరీతంగా ఉండే. నేను క్రికెట్ మ్యాచెస్ ఆడతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తాను. ఇంజనీర్ నువ్వు? అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ రాకముందు నేను వేరే డాక్టర్ దగ్గర వెళ్ళాను, కానీ వాళ్ళు మందులు రాశారు, జీవితాంతం తినాలని చెప్పారు. అది నాకు నచ్చాక నేను డాక్టర్ సాబ్ దగ్గరికి వచ్చాను. డాక్టర్ సాబ్ ఈ ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై చేశారు, దానికి తగ్గట్టు మందులు ఇచ్చారు. నేను ఆ మందులు రెగ్యులర్ గా వాడుతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒక వీకెండ్ లో 8 hours నాన్ స్టాప్ ఆడతాను. క్రికెట్ ఆడతాను. అయినా నొప్పులు లేవు. ఇంకొకటి ఏంటంటే ఆయాసం అస్సలు రావట్లేదు. అప్పుడు ఆయాసం చాలా వస్తుండే. ఒక 20 అడుగులు 30 అడుగులు వేస్తే నాకు ఆయాసం వస్తుండే, ఆయాసం లేదు. బ్లడ్ ఆర్టరీస్ బ్లాక్ అయినాయి. హార్ట్ బ్లాక్ అవడం వల్ల నువ్వు 18 વર્ષ దమ్మ ఆయాసం వస్తుండే. యంగ్ వయసు పిల్లగానికి ఇట్లా ఆయాసం రావద్దు కదా. మరి వచ్చిందంటే ఇప్పుడు మంచిగా నువ్వు ఎంత దొరికినా ఆయాసం లేదు. న్యాచురల్ నీ ఏజ్ కుండేటట్టు అయిపోయినావు. మళ్ళీ ఇప్పుడు అన్న సంగతి చెప్పు. మీ అన్నకి ఎందుకోసం తీసుకున్నావు మందులు? అన్నకి అల్సర్ ఉండే, గ్యాస్ట్రైటిస్ అల్సర్ ఉండే, చాలా సఫర్ అయిండు. పొద్దున 6కి లేచి డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్ళేటోడు వేరే దగ్గరికి, కానీ వాళ్ళు టెస్ట్ చేసారు, అదన్నారు ఇదన్నారు, మందులు రాశారు, అది కూడా ఏం పని చేయలేదు. ఎండోస్కోపీ అని అదని ఇదని చెప్పి మొత్తం తిప్పేసారు. మంటలు ఎత్తే ఉరికెట్టాడు హాస్పిటల్కి. కానీ డాక్టర్ సాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత, మందులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా మన సార్ డైట్ చెప్పారు, ఆ డైట్ తింటే ప్రశాంతంగా ఉంటది, నొప్పి లేదు, మంట లేదు, ఏముండదు. ఇది శాశ్వతం అంటే వైద్యం. అర్థమైందా? ప్రజలకు ఇది తెలియక ఆ కెమికల్ మందులు ఎక్కువ మింగి ఆ స్టమక్ అంతా పొక్కుతుంది. స్టమక్ పొక్కి పేగులు పొక్కుతున్నాయి. ఆ బ్లడ్, ఆ మందు అంతా బ్లడ్లోకి పోయి బ్లడ్లో నీ పెయ్యి అంతా తిరుగుతుంది. అలోపతి మందులు పెయ్యి అంతా తిరుగుతాయి. అది దానివల్ల మీకు అవసరం లేని దగ్గర మందు పోవడం వల్ల నీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీకి అవసరం లేదు, గుండెకి అవసరం లేదు, లివర్కి అవసరం లేదు, ఆడికి కూడా పోతుంది మందు రక్తంలో. అట్లా అవసరం లేదు కదా. కాబట్టి అది మంచిది కాదని ఆయనమాన్ గారు, జర్మన్ దేశస్తుడు, అవసరం ఉన్న దగ్గరికి మందు పంపించాలి. అట్లెట్లయితే సాధ్యమా? బ్లడ్లో మందు పడ్డదంటే అంతటా పోతుంది. మరి ఎట్లా చేయాలని బాగా ఆలోచన చేసి హోమియోపతి వైద్యం కానీ పెట్టిండు. ఈ మందు నాలుక మీద డోస్ వేసుకుంటే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది.
బ్రెయిన్ నుంచి నీకు బ్రెయిన్కి అన్నీ తెలుసు సమస్యలు, ఎక్కడ పోవాలో అక్కడికి పంపిస్తుంది ఆ సమస్య మీద. కాబట్టి నీకు సమస్య మీదనే మందు పోయి పనిచేస్తుంది కాబట్టి ఇంత ర్యాపిడ్గా పనిచేస్తుంది. హోమియోపతి ఎందుకు ర్యాపిడ్ అంటే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కినట్టే, బస్ ఎక్కినట్టు కాదు. అలోపతి మందులు బస్ ఎక్కినట్టు అన్ని స్టేజ్లో ఆపుకుంటూ పోతుంది. ఫ్లైట్ ఈడెక్కితే విజయవాడలో దిగుతుంది, గంట ప్రయాణం, అంతేనా కదా? అది ఎంత ర్యాపిడో హోమియోపతి కూడా అంత ర్యాపిడ్. నాలుక మీద పడంగానే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ నుంచి నీ సమస్యకి పోతుంది. సమస్య చిన్నగా ఉంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. జర క్రానిక్ డ్యామేజ్ ఉంటే 2 నెలలు 3 నెలలు 6 నెలలు పడుతుంది. అట్లా ప్రజలకు తెలియక, ఈ సిద్ధాంతాలు తెలియక ఎక్కడెక్కడో తిరిగి నష్టపోయి అలసిపోయినాక మా దగ్గరికి వస్తే బాధ అవుతుంది. అందుకోసమే జన చైతన్యం కోసమే మీ అభిప్రాయాలు తీసుకుంటున్నా. మీ తగ్గిన వాళ్ళకు అభిప్రాయాలు ప్రజలకు చెప్తే ప్రజలు మంచిగా అవుతారు. పేరు? నా పేరు రామకృష్ణ. మీ పేరు? రాజు. రాజు, ఏం ప్రాబ్లం మీది? యురెత్రల్ స్ట్రక్చర్ అంటే మూత్రం బంద్ అవుతుందా? ఏమన్నారు? ఎక్కడ వచ్చినావు? డాక్టర్లు ఏమన్నారు? ఇంతకుముందు సర్జరీ చేశాక అంటే దాని ప్రాబ్లం ఏంది? సిమ్టమ్స్ ఏముండే అది ఉండడం వల్ల? యూరిన్ రాకుండా ఉండడము, స్లోగా యూరిన్ రావడము, యూరిన్ బంద్ అబ్స్ట్రక్ట్ అవుతుంది, దానివల్ల నీకు ఇబ్బంది అవుతున్నది. మరి ఏమన్నారు డాక్టర్లు? అప్పుడు సర్జరీ చేశారు, ఆ తర్వాత 1 వీక్కి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయింది. సర్జరీ చేసినా మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎప్పటిలాగానే. అమ్మా, ఇప్పుడు ఏమంటున్నారు? అదే డైలిటేషన్ చేసుకోండి, లేదా ఇంకో సర్జరీ చేసుకోండి. రోజు పోయినప్పుడల్లా వారంకోసారి పోవాలి, డైలిటేట్ చేసుకోవాలి. నీ మూత్రనాళంలో కొవ్వు పెరిగింది, ఆ కొవ్వుకు వెడల్పు చేయడం, డైలిటేట్ చేయడం వల్ల నీకు మూత్రం వస్తుంది, లేకపోతే రాదు. దాని నుంచి కడుపు ఉపశమనం అవుతుంది. మరి ఇప్పుడు బయట అలోపతి ఆపరేషన్ అన్ని ట్రీట్మెంట్ అయినాక ఇక్కడికి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తా. ఎవరు చెప్తే వచ్చినావు? మీ బ్రదర్ ఇల్లు చెప్తే వచ్చినావు. బ్రదర్ ఇల్లుకి ఏముండే, నీకేముంటే వచ్చినావు? కిడ్నీ క్యాన్సర్ సార్. కిడ్నీ క్యాన్సర్. ఒక కిడ్నీ రిమూవ్ చేశారు ఆల్రెడీ. సో మా ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని కలిశాను ఇక్కడ. లాస్ట్ 3 months నుంచి తీసుకుంటున్నాను ఇప్పుడు. గుడ్. ఇప్పుడు అంతా మీరు రిపోర్ట్ చూశారు కదా సార్, అంతా నార్మల్ వచ్చింది. కిడ్నీ క్యాన్సర్ మొత్తం నార్మల్ వచ్చింది. బాడీలో ఎక్కడ ఏం లేదు, పెట్ స్కాన్ బేస్ చేసుకుని ఇప్పుడు మీరు చెప్పినట్టు కంటిన్యూ చేస్తాం. గుడ్. అందుకే మీ బావకి చెప్పుకోలేకి వచ్చినాం, మంచి తోవ చూపించినాం. ఇట్లా మనమే ప్రజలకు చెప్పుకొని మనము కరెక్ట్ రూట్లోకి వస్తే లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తుంది. ఇక్కడ నీకు ఎంత ఖర్చు అయింది ఇప్పటిదాకా? 1.5 lakh పెట్టినా నీకు ఖర్చు మళ్ళీ ఎప్పటిలాగానే ప్రాబ్లం. నువ్వెంత ఖర్చు పెట్టినావు? 15 lakhs దాకా. 50 lakhs? 15 లక్షలు. అమ్మ బాబాయ్, గరీబులకు ఎంత బాధ ఉంటుంది. మిడిల్ క్లాసు 15 లక్షలు ఎన్ని కష్టాలు పడితే వస్తాయి? అమ్మినావా జాగా? నీ లెక్కనే చాలామంది ఇల్లు వాకిలి భూములు అమ్ముకొని హాస్పిటల్ పెట్టి ఇల్లు గుల్ల చేసుకొని పేదోళ్ళు అవుతున్నారు. అందుకే ఈ వైద్యంలో మనకు ఏ వ్యాధి వచ్చినా శాశ్వత పరిష్కారం తక్కువ సమయంలో, విత్ ఇన్ షార్ట్ టైంలో నీకు మధ్య చూడు. ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే దాన్ని రూట్ లేకుండా చేస్తా. ఓకే డాక్టర్, ఇప్పటివరకు మనం సక్సెస్ కేసెస్కి సంబంధించిన వీడియోస్ చూసాము. ప్రతి నెల మీరు 4 గురువారాలు కూడా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళంతా నోట్ చేసుకోండి. ఆ నంబర్స్, ఆ పర్సనల్ నంబర్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది హోటల్ అనుపమ. 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. దాబా గార్డెన్ ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నం. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆపోజిట్ మా ఆర్టీసీ బస్ స్టాండ్. ఇట్లా ఈ ఏపీ ప్రజల కోసం ప్రతి వారము గురువారం కేటాయించడం జరిగింది. నెలకు 4 గురువారాలు ఏపీకి రావడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా చుట్టుముట్టు వాటికి సెంటర్లకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా 200-300 కిలోమీటర్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏపీ ప్రజలంతా కూడా అక్కడ ఆ ట్రీట్మెంట్ తీసుకొని
హోమియోపతి స్లో కాదు ర్యాపిడ్ అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే మీ దగ్గర దాకా వస్తున్నా. హైదరాబాద్ ఒక్క దగ్గరే కూర్చొని ప్రజలను చైతన్యం చేస్తే కాదు, ఏపీ ప్రజల లోపల కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఏపీ వరకు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని హోమియోపతి అంటే స్లో కాదు ర్యాపిడ్ అని చెప్పడమే కాకుండా మీరు సక్సెస్ పొందిన వాళ్ళంతా కూడా మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేస్తే ఈ వైద్యం పట్ల అందరికీ ప్రచారంలోకి వస్తుంది. ఇప్పటి వరకు ఈ వైద్యం ప్రజలకు అందకుండా తొక్కిపెట్టిరు కాబట్టి ప్రజలకు హోమియోపతిలో ఇంత మంచి వైద్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు జనాలంతా. ఆ ఆశ్చర్యం కాకుండా ఇది అద్భుతం మన కోసం కనిపెట్టిన హనుమాన్ గారు. మనమే ప్రచారం చేసుకోవాలి, మనమే చెప్పుకోవాలి ఈ వైద్యం పట్ల, ప్రజలకు దారి చూపించాలి. అదేవిధంగా హైదరాబాద్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిక్కడపల్లి, అక్కడ మీరు ఆ అడ్రస్ నోట్ చేసుకొని, ఆ ఫోన్ నెంబర్లు ఉన్న పర్సనల్ నెంబర్ నోట్ చేసుకొని, ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే తర్వాత లైవ్ తర్వాత ఫోన్ చేస్తే మాట్లాడతా. చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119 కాడ అక్కడికి వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రం, సెంటర్ చిక్కడపల్లి. డైరెక్ట్గా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసుకొని డాక్టర్ గారు ఉన్నారా తెలుసుకొని డైరెక్ట్ మీరు బయలుదేరాలి. ప్రతిరోజు 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. డాక్టర్, మీరు ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ప్రజలకు హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.